ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ ఏమంటున్నాను తెలుసా? మటన్ వండుతున్నా. మటన్ కర్రీ. మటన్ బాబుకి మటన్, నాకు దబ్బ కూర. ఇదిగో ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి కోసి రెడీ పెట్టా. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసుకుందాం. దాకా వేసా, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసా. రైస్ అయిపోయింది. ఇదిగోండి రైస్. ఇదిగో రైస్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే నూరి పెట్టా. మన నూరేను కదా ఉంది. ఓకే, ఇప్పుడు కర్రీకి స్టార్ట్ చేసుకుందాం. వీడియోలు లైక్ చేయాలి. వీడియోలు లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. వీడియోలు లైక్ చేస్తున్నారు, మళ్ళీ ఆపేస్తున్నారు. ఎందుకు ఫ్రెండ్స్ అలా చేస్తున్నారు? నాకు అర్థం అవట్లేదు. ఒక్కోసారేమో నెంబర్లు పెరుగుతున్నాయి, ఒక్కోసారేమో నెంబర్లు తగ్గిపోతున్నాయి. ఎందు చేతమ్మా? ఇదిగోండి, ముందు మిర్చి వేసుకుందాం. కొంచెం మిర్చి వేసుకుందాం, తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. అంటే ఇందులో కొన్ని ఆనియన్స్, కొన్ని మిర్చి వేరే కూరలో కావాలి. దబ్బ కూర, మేక దబ్బ కూర తెచ్చాడు మా అబ్బాయి నా కొరకు. అందుకని కొంచెం అందులో కూడా కావాలి. అందుకని రెండిటికి సరిపడగా కట్ చేశాను. ఉల్లిపాయలు, టమాటాలు. వీడియోలు ఫుల్గా పెట్టండి అమ్మా. నేను వీడియోలు పెడుతున్నాను కదా, మీరు ఎందుకమ్మా నెంబర్ నొక్కి మళ్ళీ ఆపేస్తున్నారు? అలా చేయకండి అమ్మా ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియోలకి బాగా లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు వీడియోలు చూసుకుంటే నెంబర్లు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. నాకు బాధ వస్తుంది ఫ్రెండ్స్. మీరు అలా చేయకండి. అందరూ మంచిగా లైకులు చేయండి. అందరూ లైకులు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. నాకు కూడా గుర్తింపునివ్వండి అమ్మా ప్లీజ్ ఫ్రెండ్స్. నేను చాలా సమస్యలతో ఉన్నాను. నాకు బాగా వీడియోలు లైక్ చేయండి. ఇప్పుడు కొంచెం టమాటాలు వేసుకుందాం. మటన్ కూర, కొన్ని టమాటాలు వేసుకుందాం చాలు. మటన్ కూరకి ఎక్కువ పులుపు రాకూడదు. 1/2 కిలో మటన్ అంటుంది బాబు. 1/2 కిలో మటన్ తెచ్చానమ్మా అన్నారు. అన్నం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసా. తర్వాత పసుపు వేసుకుందాం. పసుపు నిండుకుంది, తెప్పించాలి. ఉప్పు వేసా, పసుపు వేసా. అంటే టమాటా మొగ్గుతుంది అన్నమాట. చూసారా? అది కనబడుతుందా వీడియో మీకు? ఓకే, ఇది ఉప్పు పసుపు వేసాను. మగ్గిద్ది, టమాటా ఆనియన్స్ మగ్గుతుంది. మనము మూత పెట్టుకుందాం ఒక క్షణం. దీనికి ప్లేట్ పెట్టుకుందాం, కాసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే, ఈ మటన్ ఉంది కదా, ఈ మటన్ శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. అంతా మటనే, మెత్తన మాంసమే. ఇది గొర్రె మేక ఏదో అంటారు. వీడియోలు లైకులు చేసి బాగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు బాగా లైకులు అవ్వాలి ఫ్రెండ్స్. నేను ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్. మన యూట్యూబ్ అన్నయ్య ఎప్పుడు పిలుస్తారని చూస్తున్నానండి. లైకులు చేయండి అమ్మా. వీడియోలు చేస్తున్నానా? మీరు సబ్స్క్రైబులు చేస్తున్నారా? మళ్ళీ 8కి వస్తుంది, 9కి వస్తుంది. అలా తగ్గిపోతున్నాయి. తగ్గనివ్వకండి అమ్మా. నేనేమైనా మిస్టేక్ చేస్తే క్షమించండి. వంటలే కదండి నేను చేస్తున్నాను, ఇంకేం చేస్తున్నాను ఫ్రెండ్స్. నా వంటలు నచ్చట్లేదా మీకు? బాగుంటలేదా? నాకు వచ్చినట్టు చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇంకా నాకేమొచ్చు? నాకేమీ రావు.
ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోలు పాడు చేయకండి. నా వీడియోలకు బాగా లైక్లు కొడుతుంది ఫ్రెండ్స్. మా అబ్బాయి అయితే నాకు కొంచెం దగ్గుగా ఉందని దెబ్బ తెచ్చాడు. ఇది కర్రీ వండుకోవాలి మనం. టమాటా ఉల్లిపాయ వేసి కర్రీ వండుకోవాలి. ఇది మగ్గింది. ఇదిగో మటన్ చూసారా? ఇదిగో మటన్ వేస్తున్నాను. అంటే ప్రత్యేక మటనే అది. మటన్ కూర ఇంక ఇందులో ఏమి కలిపేయట్లేదు. బాబుకి తనకి సరిపోతుంది. నేను మటన్ తిన్నండి. బోటి దెబ్బ అటువంటివి తింటాను కానీ మటన్ తిన్ను. ఎందుకంటే షుగర్ ఉంది కదా, నాకు భయము. నేను తినను. నేను మటన్ తిన్ను ఫ్రెండ్స్. ఎప్పుడైనా తినాలనిపిస్తే కైమా ఉంటుంది కదా, కైమా తెప్పించుకొని అది తింటా. ఇక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నామంటే గమ్మున కూర ఉడికిపోతుంది. నేను అది తయారు చేసేటప్పుడు ఇది మగ్గుతుంది. ధనియాలు లేవు, మసాలా చేసుకుందామంటే ఈ ప్యాకెట్ మసాలాలో వేస్తున్నాను నేను. చూసారా ఎంత కూర ఉంది? అంతే అవుతుంది. మటన్ ఎంత. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం 2 కొంచెం చాలు. మేము కారం ఎక్కువ తినం బాబోయ్. ఇందులో కొంచెం సోయా కర్రీ వేస్తుంది. సోయా బాగుంటుంది. నీచు కూరకి వేసుకుంటే సోయా ఆకు ఇది బాగుంటుంది. సోయా ఆకు అంటారు దీన్ని. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇంకా అయిపోయింది. ఇది కర్రీలో వేసేయాలి. ఇంకా ఉండదు, పోతుంది. చాలా రోజులు అయిపోయింది. సోయా కూర వేస్తే బాగుంటుంది. కర్రీ టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేయాలి. ఇంకా కొంచెం పెరుగు వేద్దాం. పెరుగు వేస్తే పెరుగు లేదు ఫ్రెండ్స్. చూసాను పెరుగు లేదు. పెరుగు వేద్దాం అనుకున్నాను, లేదు. వాటర్ వేసుకుందాం. పెరుగు లేదు. అది అలా మగ్గుతుంది. మనం ఈ లోపుని దీన్ని క్లీన్ చేసుకొని కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. కర్రీలో ఉడుకుతుంది.
కలలు కాయది జనలామాయనే. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసానా? దించే ముందు మసాలా పొడి వేద్దాం. పొడే కదా వేద్దాం. మనం ఇప్పుడు ఇది క్లీన్ చేసుకుందాం. ఇదిగో చూడండి, ఇది దబ్బ. దీన్ని దబ్బ అంటారు, మేక మాంసం దబ్బ. ఇది తింటే ఊపిరితిత్తులకి మంచిది ఫ్రెండ్స్. ఊపిరితిత్తుకి మన లంగ్స్ ఉంటుంది కదా, లంగ్స్కి మంచిది, కొంచెం మంచిది. ఎందుకంటే తినటం వల్ల మంచిది ఊపిరితిత్తులకి. దీనికి పొర ఉంటుంది, ఇదిగో ఇలా పొర ఉంటుంది చూడండి. ఇదిగో ఇదిగో ఈ పొర తీసేయాలి ఇలాగ. ఇదిగో చూసారా, ఇదిగో ఇలాగా పొర తీసేయాలి. ఇలా పొర తీసుకున్నాం అనుకో, అప్పుడు ఇది ఈ ఉడికినప్పుడు కూర కసకస మందం బాగుంటుంది అన్నమాట. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మేక కాళ్ళు చెప్పాను, బోటీ చెప్పాను. ఇది దబ్బ అనమాట. మా చిన్నబ్బాయి ఏ చెప్పినా రాస్తాడండి బాబు. దబ్బ తింటే కొంచెం ఈ ఈ పమ్ము ఇప్పుడు మంచు పడుతుంది కదా, దానికి ఆస్మా ఉన్న వాళ్ళకి అది దబ్బ తింటే ఆ ఊపిరితిత్తులో ఉన్న నీరు మొత్తం బయటకు లాగేస్తుంది దీనివల్ల. ఈ తినటం వల్ల ఈ కర్రీ చాలామంది ఫ్రై చేసుకుని తింటారు, కర్రీ వండుకొని తింటారు. దానివల్ల ఆరోగ్యానికి మంచిదండి ఫ్రెండ్స్. తినండి, చాలా మంచిది. ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వండి పెట్టండి, వాళ్ళ హెల్త్ కాపాడండి. పెద్దవాళ్ళు ఉంటే ఇంటికి పెద్దవాళ్ళు ఉంటే మంచిది ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి అమ్మా నాన్నకి చూడకూడదని అనుకోకండి. పరలోకంలో మనకు స్థానం ఉండదండి, పరలోకంలో స్థానం ఉండదు. మా చెల్లెళ్ళు మా అమ్మకి సేవ చేశారు, నేనైతే డబ్బు ఖర్చు పెట్టా ఫ్రెండ్స్. నేను చేయలేక రేపొద్దున్న నా కోడళ్ళు ఎలా చూస్తారో నాకైతే తెలీదు, కానీ నేను మాత్రం మా అమ్మని బాగా చూసుకున్నాను తెలుసా. మా వదిన పట్టించుకోలేదు, అయినా నేను చూసా మా అమ్మని అస్సలు బాధ పెట్టకుండా చూసుకున్నాను నేను. ముసలి వాళ్ళని మనకు ఎందుకని చేయకండి, వదలకండి. తల్లిదండ్రులు బాగా ప్రేమించండి ఫ్రెండ్స్. మంచి మాటలు చెప్తున్నాను నేను. నా మాటలు ఏమైనా తేడా ఉందా? నా మాటల్లో ఏమైనా నేను తప్పుగా మాట్లాడుతున్నానా? నాకు దేవుడిచ్చిన జ్ఞానం వరకు నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. నేను ఎవరిని తప్పుగా అనకూడదు. మనము ఒకళ్ళు విమర్శించడానికి సరిపోము ఫ్రెండ్స్, అర్థమైందా? నా పద్ధతి అయితే అంతేనండి. కాకపోతే ముసలి వాళ్ళు ఈ సమయంలో కొంచెం హెల్త్ బాగోదు, వాళ్ళకి ఖచ్చితంగా గమనించుకొని ఖచ్చితంగా మందులు ఇచ్చుకొని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా నాన్నే దేవుడిచ్చిన వాళ్ళు బాధపెట్టకండి. తల్లిదండ్రులు బాధపడితే పిల్లలు శాపం పొందుకుంటారు. మా అమ్మని మా నాన్నగారు మేము ఎలా చూసామో తెలుసా? మేము 3 ఆడపిల్లలము, అన్నయ్య ఒక్కడు. అన్నయ్య నాన్న అమ్మ కంటే ముందే చనిపోయాడు. మా వదిన పట్టించుకుందా? వాళ్ళ పిల్లలు పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకోలేదు. మేము మా చిన్నప్పుడైతే మా నాన్నగారు 3 ఆడపిల్లలను మా అమ్మ ఏడిస్తే, పిచ్చదానా రేపొద్దున మనం చనిపోతే చేసేది వాళ్ళనే, కొడుకు మీద నువ్వు ఇది పెట్టుకుంటున్నావు కానీ వాళ్ళు చూడరు అనేవారు. అలాగే అట్టి రీతిగానే జరిగింది. మా అన్నయ్య ముందే చనిపోయాడు. మా అమ్మ మా నాన్నకంటే ముందు మా అన్నయ్య చనిపోయాడు తెలుసా ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే వినండి. తల్లిదండ్రులు ఉన్నంతసేపే వాళ్ళ విలువ. వాళ్ళు పోయారనుకో ఎవరూ కేకేరు. అన్నదమ్ముడు ఉన్న పిలవడు, అక్క చెల్లెలు ఉన్న పిలవలు, ఎవరు పిలవరు. ఎవరి బతుకులు వాళ్ళయే, ఎవరి సమస్యలు వాళ్ళయే, తెలుసా అండి. అందుకనే నేను మంచి చెప్తున్నాను, నా మాట వినండి. ఎందుకు ఈవిడ ఇలా చెప్తున్నానంటే, ఇటువంటి ఆరోగ్యరీత్యంగా పెడితే వాళ్ళ హెల్త్ బాగుంటుంది తెలుసా. మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు సేపు మాకు ఏమీ ప్రాబ్లం ఉండేది కాదు ఫ్రెండ్స్. మా అమ్మ మా నాన్న ఎంతో బాగా చూసుకునేవారు మమ్మల్ని. ఇప్పుడు వాళ్ళు లేరు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మా కట్టుకున్న మా భర్త మా పిల్లలు తప్ప మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు కదా. అందుకనే ముసలి వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళని బాగా ప్రేమించండి ఫ్రెండ్. ఇలాంటి కూరలు వండి పెట్టండి, వారి ఆరోగ్యాన్ని కాపాడండి.
నేను ఏమైనా తప్పుగా అంటే నన్ను తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. నా వీడియోలు చూసి లైక్ చేసి 10 మందికి షేర్ చేసి నా మనసులో ఉన్న అభిప్రాయం మొత్తం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే తేడాగా ఏమీ మాట్లాడను, తెలుసా అండి ఫ్రెండ్స్. మీరంతా మన కుటుంబం అండి, మన యూట్యూబ్ ఫ్యామిలీ కదా. యూట్యూబ్ ఫ్యామిలీ అంటే ఒక అక్కలాగా ఒక అమ్మలాగా చెప్తున్నాను, అంతేగాని మీరు తప్పుగా అనుకోకండి. యూట్యూబ్ ఫ్యామిలీ అంటే ఆషామాషా కాదా ఫ్రెండ్స్. మనమంతా ఒక ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ. అందుకనే నేను మంచి చెప్తున్నాను. ఇలా తీసుకున్నాం అనుకో స్కిన్ బాగుంటుంది, కర్రీ తినటానికి మనకి బాగుంటుంది. ఈ మేక ఊపిరితిత్తులు, ఇది లివర్, ఈ తినటం వల్ల మంచిది. మనకు లంగ్స్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ మొత్తం బయటికి లాగేస్తుంది. మనం తినే ఆహారం ద్వారాగా మోషన్ ద్వారాగా మనకి పోతుంది. అందుకని ఇది తినాలి. మా నాన్నగారు చెప్పేవారండి ఇవన్నీ. మాకేం తెలుసు, మాకు అసలు నేను అసలు ముట్టుకుండేదాన్ని కాదు చిన్నప్పుడు. నాకు భయం, దీన్ని చూస్తే భయం వేసేది. బాబో ఇది కూడా తింటారు నాన్న అని అంటే, లేదమ్మా మేకవి వస్తువులు ఏమి తిన్నా మంచిదమ్మా. ఏ వస్తువు తింటే మేకకి సంబంధించింది ఏ వస్తువు తింటే అది ఆరోగ్యానికి మంచిదంట అని చెప్పారు. అప్పటి నుంచి నాకు కూడా ఊపిరితిత్తు ఆస్మికండి వచ్చేదండి. అప్పుడు మా అమ్మ ఈ కూర వండి పెట్టేది, తినమ్మ తగ్గుతుంది ధనలక్ష్మి తినమ్మ. నా పూర్తి అసలు పేరు ధనలక్ష్మి అండి. మ్యారేజ్ అయ్యాక మా అత్తగారు వాళ్ళు విజయలక్ష్మి అని, లక్ష్మి వదిలి విజయ కలుపుకున్నారనమాట. అది తినమ్మ ధనలక్ష్మి తిను అని మా అమ్మ పెట్టేవారండి. అప్పుడు తింటూ అలవాటు చేసుకున్నాను. తర్వాత నేను మ్యారేజ్ అయ్యాక నేను వేరే కాపురం ఉన్న కాడి నుంచి నేను అప్పుడప్పుడు తెప్పించుకొని మా మామగారితో తెప్పించుకునేది. మామయ్య ఒకటి తెచ్చిపెట్టమంటే మా మామగారు అప్పుడంతా చవకండి 5 రూపాయలకి 3 రూపాయలకి ఇచ్చేవారు. అప్పుడు ఒక 5 రూపాయలు దెబ్బతా మాయ అంటే తెచ్చేవారు మా మామగారు. నేనే వండి మళ్ళీ మా మామగారికి అత్తగారికి వేసేదాన్ని. వాళ్ళు ముసలోళ్ళు కదా. మా మామగారు ఎప్పుడు ఎక్కువ తలకాయ మాంసం కాళ్ళు మేక కాళ్ళు మంగళవారం వస్తే కాళ్ళు కంపల్సరిగా తేవాల్సిందే మా మామగారు, తెలుసా అండి. అలా తినేవారు. అలాగే ఎప్పుడు తెప్పించుకొని నేను వండుకుండేదాన్ని, చక్కగాను వండుకొని తినేదాళ్ళం. ఇప్పుడు ఎప్పుడైనా అన్నాను అనుకో, మాట వరుసకు అన్నాను అనుకో, మా చిన్నపై తెచ్చేస్తాడు వెంటనే. వద్దులేరా బాబు అన్న, మటన్ తెచ్చా కాదు, వద్దు నువ్వు వండుకో, నువ్వు తింటావు కదా వండుకో అనేసి తెచ్చారండి. ఇంకా అందుకే మనం కూడా ఇది క్లీన్ చేసేసి వండుకుందాము. ఈ చిన్న ముక్కల కింద కోసమే కొంచెం లబ్బరి లాగా ఉంటుంది అయినా మంచిది, లబ్బరిలాగే ఉంటుంది. దీన్ని చూస్తే లబ్బరిలాగే ఉంటుంది, కానీ కూరది మాత్రం అమోఘంగా ఉంటుంది. ఎక్కువ ఆనియన్స్ వేసుకోకూడదు. ఇలాగా చక్కగా కుక్కర్లో వేసామనుకో అవి మళ్ళీ ఇదిగా ఉంటుంది. ఇది ఒట్టి ఇది వాటర్ లాగా ఉంటుంది. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని, చూస్తున్నారా కనబడుతుందా వీడియో? ఇలా కోసుకొని మనం ఇది తయారు చేసేసరికి ఆ కూర ఉడికిపోతుంది. అప్పుడు ఇది వేసుకుందాం. నా భోజనం ఎప్పుడు 4ంటికి తింటాను ఫ్రెండ్స్, నాకేం పర్వాలేదు. బాబు తనైతే మా ఆయనగారు అయితే 2ంటికి వచ్చేస్తారు. ఇంకా అయిపోయింది కదా కూర, సరిపోతుంది. ఉండండి ఫ్రెండ్స్, నా పప్పు వండాను కదా ముద్దపప్పు, తినలా గ్యాస్ లాగా వచ్చింది. అది కొంచెం పప్పు చారు కింద పెట్టేద్దాం, నంచుకుంటాం, వాళ్ళు రైస్లో కలుపుకుంటారు.
నిన్న పప్పు వండాం కదా, కొంచెం 2 టమాటాలు వేసి చింతపండు వేసి పప్పుచారు చేసేద్దాం. కొంచెం పప్పు పులుసులాగా చేసేస్తే వాళ్ళు తింటారన్నమాట. నేను మళ్ళీ కోస్తాను. ఇదేమో గ్యాస్ రెడిపోయింది. అగ్గిపెట్టి ఇక్కడే ఉంది కదా. నువ్వు మరి జ్ఞాపకం వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం చింతపండు వేసి కొంచెం పప్పు పులుసులాగా పెట్టేసామనుకో బాగుంటుంది. పడేయడం ఎందుకు, డబ్బులు పెట్టుకున్నాము. నిన్న తిందాం అనుకున్నాను, తిన్నాను కానీ ఫ్రెండ్స్ గ్యాస్ వచ్చేసిందండి విపరీతంగా. గ్యాస్ వచ్చేసి ఇంక నా వల్ల అవ్వలేదు. రాత్రి అన్నం కూడా తినలేదు ఇంకా నేను. అలా గ్యాస్ వచ్చేసిందండి. ఎందుకు పప్పు కల్తీ చేస్తున్నారా ఫ్రెండ్స్? నాకు తెలియగలుగుతున్నాను. పప్పు ఏమైనా కల్తీ చేసేస్తున్నారా? అయ్య బాబు ఎంత గ్యాస్ వచ్చేసిందో, కడుపు నొప్పి, ఊపిరాడలేదు చాలాసేపు. ఇంక రాత్రి ఏమి తినలేదు. ఇంకా టిఫిన్ తెచ్చే మా ఆయనగారును బాబునేమో ఫంక్షన్కి వెళ్ళారు. క్రిస్మస్ను హ్యాపీ బర్త్డే వెళ్ళారనమాట. ఇంక నాకు ఏం చేయాలో అర్థమన్నా. ఇప్పుడైతే కడుపు నొప్పి, గ్యాస్ వచ్చేసింది. నిన్న సాయంత్రమే బాబుకి దగ్గు వస్తుందని ఇది ఆయుర్వేదం లాగా ఏంటి ఇది ఇచ్చాను, కషాయం ఇచ్చాను. అంటే దగ్గు లేకుండా తాగితే తేడా వస్తుందేమో మరి. నాకు కడుపు అంతా మంట వచ్చేసింది ఫ్రెండ్స్, తట్టుకోలేకపోయాను. మళ్ళీ ఇంతో చెప్తారని నేను చెప్పలేదు. నువ్వు అన్నీ ఇలాంటి పనులే చేస్తావు, తిన్నగా ఉండవు అని తిడతారు. అందుకే చెప్పలేదు. బాబు దెబ్బలాడతారు బాబా, నువ్వు ఇలా నేను ఇలా తాగాను కషాయం అంటే తిడతారని భయం వేసి చెప్పలేదు. ఆడికి దగ్గు ఆడికి ఇవ్వాలి కానీ నువ్వెందుకు తాగవని తిడతారు. నేనేమో గమ్ముని మనం అన్నిట్లో చేస్తాం కదా, అందుకని తాగేసాను. బెండకాయలు ఉన్నా చూద్దాం, బాగుంటాయి వేద్దాం కాదలేదు ఆ పప్పు చేద్దాం. కర్రీ ఇవి ఇలా పెట్టేసాను. ఇదిగో పప్పు చారు ఎందుకు పాడు చేయటం, పప్పు బాగుంది అందుకనే. పప్పు చారు కింద చేసామనుకోండి కొంచెం వేసుకొని తింటారు. పప్పు పడేయడం ఎందుకు, 100 గ్రాముల పప్పులాగా వేసి వండుకున్నా. తినాలని ఉంటుంది కానీ ఫ్రెండ్స్ ఏమి తినలేకపోతున్నానండి. మీకు చెప్తున్నాను నిజంగాను. నాకు ఆలోచన టెన్షన్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. అందుకని తిండి కూడా తినబుద్ధి అవ్వట్లేదు. ఏం చేయను, కొంచెం కారం వేసుకున్నాం, అది ఎలా మరుగుతుంది. కొంచెం వేసుకున్నాం, మళ్ళీ ఎక్కువైనా. సాంబార్ పొడి ఉంది, ఇది ఇక్కడ సాంబార్ పొడి ఉంది, కొంచెం సాంబార్ పొడి కూడా వేస్తాం. అంటే ఇంచుమించు మసాలాలు కూడా ఇలాగా ఉంటుంది కదా, నాకు భయం. మళ్ళీ కొంచెం అలా మరిగితే చిన్న బెల్లం ముక్క వేసుకున్నాం, కమ్మగా ఉంటుంది. ఏదది పప్పుచారులో చిన్న బెల్లం ముక్క వేసుకున్నాం, అది అలా మరుగుతుంది. ఒకసారి గరిటతో తిప్పుకున్నాం. ఇలా కమ్మగా ఉంటుంది. ఉప్పు సాలదు, ఉప్పు వేయాలి. చింతపండు టమాటా వేసి కలిపేసాను.
కొంచెం ఉప్పు వేసాను. కొంచెం కూర ఎలా ఉందో చూసుకున్నాం. కూర అయితే దగ్గర పడుతుంది చూసారా. ఆ కర్రీ అయ్యేటప్పటికి మనకి ఈ పని అయిపోతుంది. ఈ కర్రీ ఉడికిపోతుంది. ఇది ఎలా ఉందో చూద్దాం. అబ్బాయిని మా ఆయనగారు తింటారు, నేను అది వండుకుంటాను. అది ఉండేసరికి చాలా టైం పడుతుంది. ఏట మాసం ఉంటాయి కానీ అన్నీ దుమ్ములే వేస్తారు, బొంకిలే వేస్తారు. మీకేమో హైదరాబాదు అటు ఏమంటారు, బోకలా ఏమో అంటారు, బొక్కలో బొంకులు అంటారు. మేము ఎముకలు అంటాం. కొంచెం ఉప్పు చూసుకుందాం. బాగుంది, బాగా కుదిరింది. ముక్క ఉడికిందో చూద్దామా. ముక్కలు కనబట్టలేదు ఇందులో. అయిపోతుంది. అబ్బో కొంచెం ఉడకాలి, కొంచెం వాటర్. పెరుగుంటే గమ్మున ఉడికిపోయేదండి. ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా వేసుకుందాము. ఇది రూపాయి ఉండేదండి ఫస్ట్లోనూ. ఎంత ఉండేది తెలుసా, ₹10 ఉండేది. ఇప్పుడు బాగుంటుంది, ఈ మసాలా బాగుంటుంది. ఇదే వాడతాను నేను ఎక్కువ. మన ఇంట్లో లేనప్పుడు ఇది వాడతాను. ఇది బాగుంటుంది, మనం ఇంట్లో దంచుకున్నట్టే ఉంటుంది చూసారా. ఇదిగో ఒక ప్యాకెట్ సరిపోద్ది, ఒక ప్యాకెట్ సరిపోద్ది అన్నమాట. ఇది దగ్గరికి అయిపోతుంది, అప్పుడు మనం కట్టేసుకున్నాం. కొంచెం ఉడకాలి, అందుకే నీళ్ళు వేసా. ఇది మొత్తం నీరు ఎగిరిపోద్ది, మొత్తం ఎగిరిపోద్ది. ఈ లోపల పప్పుచారు కూడా మరిగిపోతుంది. తాలింపు వేసుకున్నాం. ఇందులో ఉప్పు అన్నీ సరిపోయినాయో చూసుకున్నాం. బాగుంది. నాకు తెలిసి పొంగిపోతుందేమో. సరిపోద్దులేండి, మరగడం అండి. మరీ నీళ్ళు ఎక్కువ వేసుకుంటే బాగోదు, అది అలా మరుగుతుంది. మనం ఈ లోపల కర్రీ ఇది కట్ చేసేసుకోండి. ఇటు తిరగండి, దీన్ని కట్ చేసుకో, దీన్ని క్లీన్ చేసి అయిపోయింది కదా, దీన్ని కట్ చేసేసుకోండి. యూట్యూబ్ అన్నయ్య ఎక్కడుంటారు? లండన్లో ఉంటారా, అమెరికాలో ఉంటారా, ఎక్కడ ఉంటారు? ఆయన పేరేంటి నాకు చెప్పండి. ఆయన్ని చూడాలని ఉంది నాకు, యూట్యూబ్ అన్నయ్యని చూడాలని ఉంది. యూట్యూబ్లో స్టార్ట్ చేసింది ఎవరు ఫ్రెండ్స్? మీకు ఎవరికైనా తెలుసా? కొంచెం పెద్ద ముక్కలే కోస్తున్నాను, ఎందుకంటే చిన్నవి అయితే మళ్ళీ కలిసిపోతాయి. ఇలా పెద్దవి కోసుకున్నాం అనుకో మనం తినడానికి బాగుంటుంది. కూర ఉట్టినే తినచ్చు. కూర కారం కొంచెం తక్కువ వేసుకొని, ఉప్పు కొంచెం తక్కువ వేసుకొని ఉట్టినే తినచ్చు, బాగుంటుంది, చాలా మంచిది. నేను ఇంకొకటి కూడా చేస్తాను, పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసి వండుకోవచ్చు, బాగుంటుంది. మామిడికాయ వేసి వండుకోవచ్చు, పచ్చి శనగపప్పు వేసి వండుకోవచ్చు. దీని కూర టేస్ట్ మారాలంటే 2 బంగాళదుంపలు వేసి వండుకోవచ్చు, ఏదైనా వేసి వండుకోవచ్చు దానికి. కానీ దీని కాంబినేషన్ మాత్రం పచ్చి శనగపప్పు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు పప్పు ఉంది కదా, మనకి పప్పుచారు ఉంది, ఇంకేం అవసరం లేదు. ఇది ఒక్కటే వండుతా అంతే. నాకు వీడియోలు నెంబర్లు కొట్టండమ్మా, బాగా నెంబర్లు కొట్టండమ్మా. అది 170 188 వచ్చింది. మళ్ళీ ఎవరు ఆపేస్తున్నారో తెలియట్లేదు. మళ్ళీనేమో 190 వచ్చింది.
మళ్ళీ మళ్ళీ 180 వచ్చింది. అలా కొట్టి మళ్ళీ వెనక లాగేసుకుంటున్నారు ఎందుకు ఫ్రెండ్స్? అలా చేయకండి అమ్మా ప్లీజ్ ఫ్రెండ్స్, అలా చేయకండి అమ్మా. నా వీడియోని నాకు చాలా బాధ వస్తుంది ఫ్రెండ్స్. మీరు అలా చేస్తుంటే నేను ఇంత కష్టపడి వీడియోలు పెడుతున్నాను కదండి. మీరు అలా చేయకండి ఫ్రెండ్స్. ఎవరు చేస్తున్నారో అలా చేయకండి, ఇంకెప్పుడు అలా చేయకండి. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. అలా పాడు చేయకండి ప్లీజ్. ఇంకా అలాగే ఎప్పుడు చేయకండి. నేను చాలా ఫీల్ అవుతున్నాను. నా వీడియోలు చాలామంది చూస్తున్నారు. బాగా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ నాకు రావట్లేదు. నాకు వచ్చి అనుకుంటున్నారా? నాకు రావట్లేదు. మీలాగా నేను చదువుకోలేదు, చెప్పాను కదా. నాకు సబ్స్క్రైబ్లు అవన్నీ మనకు రావు, అందుకే నేను అలాగ అంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలు పాడు చేయకండి, బాగా వీడియోలు నొక్కండి. మా ఊళ్ళో చాలామంది చూస్తున్నారు, మా పిల్లలు వాళ్ళు మా ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు, కానీ లైక్లు చేయట్లేదు. ఎందుచేత చెప్పాలి కదా. నాకు ఎందుకు లైక్ చేయట్లేదు చెప్పాలి కదా. నా వీడియోలు ఏమైనా తప్పుగా ఉంటున్నాయా నాకు చెప్పాలి కదా ఫ్రెండ్స్. అంటే వీడియోలు ఎక్కువ చేస్తే ఇవిడు బాగా బాగుపడిపోతుంది అనుకుంటున్నారా ఏంటి? అలాగే స్వార్థంగా చేయకండి, మంచిది. మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తే మీకే మంచిది ఫ్రెండ్స్. నేను అందరూ క్షేమం కోరుతున్నాను ఫ్రెండ్స్. నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి బాగాను. నా వీడియోలు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేస్తున్నారని నాకు చెప్తున్నారు. నాకు ఎక్కువ వీడియోలు లెక్క చేసింది మా పాపే, తెలుసా అండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెప్పి మా పాప ఎక్కువ వీడియోలు లైక్లు చేయించాలి. మీరు ఎవరూ చేయట్లేదు. నేను పెట్టే ప్రతి వీడియోకు మీరు లైక్లు చేయొచ్చు కదా ఫ్రెండ్స్. లైక్లు చేస్తే మీ డబ్బులు అయిపోతాయా? మీ డబ్బులు అయిపోతాయా? నాకు తెలియగలుగుతున్నాను, డబ్బులు అయిపోతాయా? మీరు లైక్లు చేస్తే డబ్బులు అయిపోతాయా? నాకు నిజంగా తెలియక అడుగుతున్నాను ఫ్రెండ్స్, మీరు ఇంకోలాగా అనుకోకండి. నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు. మరి ఎవరు లెక్కలు చేస్తున్నారో ఎవరు సపరేట్లు చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నాకు చెప్పాలి కదా అలాగా. బాగా లైకులు చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలు చేసిన వీడియోలకు నాకు ప్రతిఫలం కలిగేలాగా చేయండి ఫ్రెండ్స్. నాకు ప్రతిఫలం వచ్చేలా చేయండి ఫ్రెండ్స్. ఇది మేకకి ఆహారం తినే పేగు, ఇది గొట్టం అన్నమాట. అమ్మ ఎక్కువసేపు నించోలేకపోయింది ఫ్రెండ్స్, కాళ్ళు లాగేస్తున్నాయి నాకు. నా వీడియోలు ఎవరైనా దొబ్బేస్తున్నారా? దొబ్బకండి, నా వీడియోలు ఎవరు దొబ్బకండి. మీరు నా వీడియోలు దొబ్బారంటే ఏసయ్యి ఊరుకోడు. నేను చాలా కష్టపడుతున్నాను, నేను కష్టపడి వీడియోలు చేస్తున్నాను. నన్ను బాధ పెట్టకండి ఫ్రెండ్స్. చూసారా, ఇదిగో ఇంత కర్రీ అవుతుంది. అది ఉడికి అన్నీ చేస్తే ఇంకొంచెం అవుతుంది. అలాగా ఇలా శుభ్రం చేసుకోవాలి. దీన్ని కొంచెం ఉడకబెడదాం, అంటే అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అది బ్యాడ్ వాటర్ అన్నమాట. రెండు ఉల్లిపాయలు అయ్యి మనము
కర్రీలో వేసాం, పప్పుచారులో వేసాం కదా, అప్పుడు మనము కొంచెం 2 ఉల్లిపాయలు కూడా కోసుకున్నాం, మరి సరిపోవు. అయిపోయింది కర్రీ. చూసారా, కర్రీ అయిపోయింది. ఇదిగో దగ్గరికి వచ్చేసి ఇది ఇంకా ఎగరబెడితే కలుపుకోవడానికి రైస్లోకి ఉండదు. బోల్ నీళ్ళు వేసాను, ఇంచుమించు లోటన్నర నీళ్ళు వేసాను. అదే కుక్కర్లో వేస్తే బాగుంటుంది, కాకపోతే ఇలా వండుకున్న టేస్ట్ వేరుగా ఉంటుంది. కుక్కర్లో ఉంటే ఆ నీరు అందులోనే పడి బాగోదు. అందుకే నేను ఎక్కువ అయితే కూర వండుతాను, కానీ మామూలుగా అయితే వండను. ఇది మేక మాంసం, గొర్రె మాంసం అంటారు కదా, మేక మాంసం అయితే ఉత్తనే ఉడికిపోద్ది అంటారు కదా, అందుకని గల వండేసాను అనమాట. చూసారా, అది వేడి నీళ్ళు మరగబెట్టా బాబు. ఇప్పుడు మనం కూర తీసేసి ఇది కొంచెం ఉడకబెడితే నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు మనం కర్రీకి ఇంకా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు 2 ఉల్లిపాయలు వేద్దాం. ఇంకా ఆపేద్దాం, ఇంకా మరీ అయిపోతే కర్రీ కలుపుకోవడానికి ఉండదు, ఇంక తీయించేద్దాం. ఓకే, ఇది అయిపోయింది. ఇది కాసేపు ఒక్కసారి పొయ్యి మీద పెడదాం. ఏంటంటే మా అబ్బాయి చూస్తారు కదా, చూసారా అందులో నుంచి వాటర్ ఎలా వస్తుందో, అలా వాటర్ వస్తుంది అన్నమాట. అదంతా వేస్ట్ వాటర్, ఆ వేస్ట్ అంతా పోవాలి. వాటర్ ఇలా ఉడకబెట్టుకోవాలి, డైరెక్ట్గా వేయకూడదు, బాగోదు. మళ్ళీ ఈ వేస్ట్ వాటర్ అంతా కర్రీలో కలిసిపోద్దు, అందుకని అలా చేయకండి. ఇలా ఉడకపెట్టాలి. ముందు ముక్కలన్నీ ఉడకపెట్టుకొని ఒకసారి ఇలాగా చక్కగా ఉడకపెడితే ఆ వాటర్ అంతా వంపేసుకున్నాక అప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా ఉండేమనుకో బాగోదు, అందుకే మీకు చూపిస్తున్నా. అందుకే వీడియో లెంత్ అయినా వీడియో ఆపకుండా పెట్టే కారణం ఇదే. మళ్ళీ తీసి మళ్ళీ వేసి మళ్ళీ తీసి అలా సరిపోవట్లేదు, అందుకనే మీకు పెడుతున్నా. ఇదిగో పప్పుచారు కూడా మరిగిపోయింది. ఇదిగో చూసారా, ఇది పప్పుచారు. పప్పు వేస్ట్ చేయకూడదు, ఏది నేను పాడు చేయను. నేను ఈ టైంకి వండాను, ఇంకా 2ంటికి వండా. ఇంత తిన్నా, ఇంత పప్పు వేసుకొని కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నా, ఇంకంతే. ఇంక చూడండి నా పని అయిపోయింది. ఏమీ పడట్లా, ఏమీ ఇదవట్లా శరీరానికి. ఇది ఇలాగా కొంచెం బాగా ఉడుకుతాయి. అప్పుడు మనం దించేసుకొని ఈ నీరంతా వంచేసుకొని అప్పుడు మనం కూర ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కొంచెం అలా ఉడుతుంది. ఈ కొంచెం ఈ ఆనియన్స్, ఈ పచ్చిమిర్చి కర్రీలోకి మనం కట్ చేసుకున్నాం, ఎందుకంటే ఇది సరిపోవు. ఇవిగోండి సాంబార్లో వేసాను కదా, ఒక ఉల్లిపాయ వేద్దాం. పచ్చిమిరకాయలు లేవు కానీ పచ్చిమిరకాయలు వేద్దాము. ఉల్లిపాయలు సరిపోతాయేమో. ఆనియన్స్ సరిపోతుంది, సరిపోతుంది. ఆనియన్స్ సరిపోతుంది. టమాటా వేసుకుందాం.
మళ్ళీ ఇదంతా నీరు అవుతుంది, నీచు వాసన వస్తుంది. అది అయిపోతే మనము కర్రీ వేసేసుకున్నాం. చాలా టైం అండి, కాళ్ళు లాగేస్తుంది బాబా, ఎక్కువసేపు నించోలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఇది అంతా నీరే, ఏముండదు, నీరే, నీరు 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 కింద ఉంటుంది. తీసేసుకొని దాకా వేసేసుకున్నాం. కళాయి పెట్టేస్తున్నాం, కూరకి కళాయి పెడతాం. మనం పప్పుచారు తాలింపు వేసేసుకున్నాం. ముందు పప్పుచారు తాలింపు వేసాం. పప్పుచారు తాలింపు అయిపోయింది అనుకో, అప్పుడు మళ్ళీ గొడవ ఉండదు మనకి. పప్పుచారు ఆయిల్ నిన్నే తీసే ఆయిల్. పప్పుచారు ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, మిర్చి, అప్పుడు ఆ కళాయిలో ఆయిలే ఉంటుంది కాబట్టి మనం అందులో కూర వేసేసుకున్నా ప్రాబ్లం లేదు, చాలు. నేను ఎక్కువ వేస్ట్ చేయను, మీరు గమనిస్తున్నారు కదా. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. చాలు. ఆ పాప కొంచెం వేసుకోవాలి పోపు. పప్పుచారు మరి ఎలా తింటాం, తినలేము. చూసారా, అదన్నమాట. అలా పప్పుచారు ఎప్పుడైతే సౌండ్ వస్తుందో ఒకసారి ఇది వేసుకున్నాం. ఫ్యాన్ ఊపిరి రావట్లేదు నాకు. అది చూసారా, కమ్మగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. అయిపోయింది, పప్పుచారు అయిపోయింది. మనం పప్పుని వేస్ట్ చేయలేదు, పడేయలేదు. మనకి ఈ పప్పుచారు రైస్లో కలిసిపోతుంది, కమ్మగా ఉంటుంది. మనం ఇంకో కూర ఎక్స్ట్రా తిన్నామని సాటిస్ఫాక్షన్ ఏదో అంటారు కదా, సాటిస్ఫాక్షన్ మనకు రాదు. తిన్నామని ఆశగా ఉంటుంది అన్నమాట. ఆహా, పప్పుచారు కూడా తిన్నాం ఇవాళ అనే ఫీలింగ్ వస్తుంది. అది అలా అర్థమవుతుంది. ఇప్పుడు కర్రీకి ఆయిల్ వేసుకుందాం. కర్రీకి ఆయిల్ వేసుకుందాం. కర్రీకి సరిపడినాక ఆయిల్ వేసుకుందాం. తీసుకోరు కదా, కాస్త ఆయిల్ పడుతుంది. నేను ఆయిల్ అన్నిట్లో ఎక్కువే వేస్తానండి, తక్కువ వేయను. ఎందుకంటే నీసు కూరకి కాస్త ఆయిల్ పడుతుంది. మీరు ఎలా వేసాయా, మీరు ఎలా వండుకున్నా సరే నీసు కూరకి కంపల్సరీ ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్. నీసు కూరకి ఆయిల్ పడాలి, పడితేనే బాగుంటుంది.
వేసేసుకుందాం. చాలా వీడియో లెంత్ అయిపోయింది ఇవాళ, మీకు పెద్ద వీడియో వస్తుంది ఇవాళ. చేసుకుందాం. మనం ఉడకబెట్టినప్పుడు ఉప్పు అందులో ఏం వేయలేదు, ఉప్పు పసుపు ఏం వేయలేదు ఫ్రెండ్స్. అందుకనే మనం కర్రీలో ఉప్పు వేసుకుంటున్నాం. అమ్మా రా అయిపోయి. మీకు ఒకసారి చికెన్ లివర్ ఉంటుంది కదా, అది ఫ్రై నీళ్ళు లేకుండా ఫ్రై అలా చేయాలి చేసి చూపెడతాం. అవి బాయిల్ చేసి చికెన్ లివర్ కూడా బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండకూడదంట అల్లం వెల్లిపాయ కూడా, అందుకనే ఎక్కువ ఉంచట్లేదు. కొంచెమే నూరుకుంటున్నాను. ఇప్పుడు ఒక 4-5 రోజులకి. ఆ కర్రీలో నీళ్ళన్నీ వంపేశాను. ఉడకబెట్టిన నీరంతా వంపేశాను. ఇందులో బాగా మగ్గాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఈ ముక్కలు బాగా మగ్గాలి. ఇదిగో మనం నీళ్ళు వేయకుండా వేసాం కదా, అడుగు పెట్టేసాం చూసారు. ఇవి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, మాకు ముక్కలు చికెన్ గుండెకాయ ముక్కల్లా లేవండి. అదనమాట. ఇది బాగా మగ్గాలి. బాగా మగ్గాక అప్పుడు కారం వేసి అప్పుడు వాటర్ వేస్తాం. అప్పుడు ఇంకా మగ్గుతుంది. ముందే మనం వాటర్ వేసామనుకో బాగోదు. ఈ అల్లం వెల్లుల్లిపాయ దాంట్లో బాగా మగ్గాలి. దించే ముందు మసాలా పొడి వేసుకోవాలి, అప్పుడు సరిపోతుంది. మూత పెట్టుకున్నాం, మగ్గుతుంది. మనం ఇప్పుడు మిగతా ప్రాసెస్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.